ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమానికి మరొక మానసిక వికలాంగుని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేము పూజ పునస్కారాలు చేస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు పోలీసు వాళ్ళు, ఆదిబట్ల పిఎస్కు సంబంధించిన వాళ్ళు, ఒక మానసిక వికలాంగుడు తిరుగుతూ ఉన్నాడు అనగానే నాకు అనిపించింది, ఈరోజు ఆ మహాశివుడే మా ఆశ్రమానికి వస్తున్నాడేమో, మరి ఆకలితో అలమటిస్తున్నాడు, ఇట్లా ఇకారంగా ఇబ్బందిగా ఉన్నాడని చెప్పగానే ఒక సంతోషం అయితే నాకు అనిపించింది. సో ఈరోజు ఆ మహాశివుడే మన ఆశ్రమానికి రావడం జరిగింది. సాక్షాత్తు మనం దేవుని స్వరూపం అయితే చూడలేము. ఈరోజు మరి ఈయన పెద్ద ఆయన మన దేవుని రూపంలో ఉన్నటువంటి ఆ శివుడే అని అనుకోవచ్చు. సో ఏదేమైనా ఈరోజు ఇంత మంచి పర్వదినాన మన ఆశ్రమానికి మరొక కుటుంబ సభ్యుడు దొరికాడు కాబట్టి ఆయన క్షేమాలన్నీ కూడా మేము చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మరి ఆదిబట్ల పిఎస్ లిమిట్ నుంచి కూడా చాలామందిని రోడ్డు మీద ఎక్కడైతే అవుపిస్తే అక్కడి నుంచి మన ఆశ్రమానికి తీసుకురావడం వారి బాధ్యత మరి ఆదిబట్ల పిఎస్ నుంచి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఆదిబట్ల పిఎస్ సిబ్బంది వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మరి వివిధ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కూడా చాలామంది కనిపిస్తుంటారు. మరి పోలీసు వాళ్ళందరూ కూడా మరి వారి బాధ్యత ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమాలలో చేర్పించి, ఇప్పుడు ఎందుకనంటే ఇది వచ్చేది ఎండాకాలం కాబట్టి వాళ్ళకి నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు. కాబట్టి మరి మీ కర్తవ్యం ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మరి కొంచెం సమయం మనది కాదనుకొని ఇలాంటి మానసిక వికలాంగుల్ని వివిధ ఆశ్రమాలలో చేర్పిస్తే వారి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి మరి మీరందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం.